హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము ఇప్పుడు లంచ్కి వచ్చామండి. పిఎఫ్ చాంగ్స్ అని చెప్పేసి చైనీస్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. దూరం బాగుంది, ఎక్కుదామా? సో లోపలికి వచ్చామండి. పిఎఫ్ చాంగ్స్ అనమాట, చైనీస్ రెస్టారెంట్ ఇది. సో నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి ఈ రెస్టారెంట్ కి. మా ఆయన ఇంతకు ముందు వచ్చారు. సో ఈరోజు మా ఆయనకు హాలిడే అనమాట. ఈరోజు మండే అండి, February 17th. సో ఈరోజు ప్రెసిడెంట్స్ డే అనమాట. సో అందుకని మేము లంచ్ ప్లాన్ చేసుకున్నాము. స్కూల్స్ కి అయితే హాలిడే లేదనమాట. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ హరికేన్ రావడం వల్ల హాలిడేస్ తగ్గించారు అనమాట. వర్కింగ్ డేస్ తక్కువైపోయినాయని చెప్పేసి. సో అందుకే ఈరోజు స్కూల్ ఉంది మా పిల్లలకి. వాళ్ళు స్కూల్కి వెళ్ళారు, మేము ఇలా లంచ్కి వచ్చాము. సో ఫస్ట్ సూప్స్ వచ్చాయండి. ఇది ఎగ్ డ్రాప్ సూప్ అంట, ఇదేమో హాట్ సోర్స్ సూప్ అంటండి, వెజిటేబుల్ ఇది. సో చూస్తాం టేస్ట్ ఎలా ఉందో. సో ఇది అందులో తర్వాత ఇంకా మేము మిగతా ఆర్డర్ పెట్టాం కదా, అవి కూడా వస్తాయి. మీరు లాస్ట్ లాగా చూసారా అండి, మా ఆయన వ్యాలంటైన్స్ గిఫ్ట్ ఇచ్చారని చూపించాను కదా. సో ఇప్పుడు అది వేసుకున్నాను అనమాట, ఇదిగోండి. సో దీనికి నేను ఈ ఇయర్ రింగ్ సెట్ చేసాను ప్రస్తుతానికి. సో ఎలా ఉంది? వ్యాలంటైన్స్ డే రోజున లంచ్ ప్లాన్ చేసుకున్నాము, కానీ ఆ రోజు మా ఆయనకి హాలిడే లేదు. సో అందుకని వ్యాలంటైన్స్ డేని ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. అంతే కదండి, మనకి ఎప్పుడు హాలిడే ఉంటే అప్పుడు మనకి సెలబ్రేషన్ అనమాట. సో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఏం స్మెల్ ఎలా వస్తుంది. నాకేంటో ఈ చైనీస్ రెస్టారెంట్ రావాలంటే భయం వేస్తుందండి నాకు. అందుకే ఇన్ని రోజులు తింకి నేను రాలేదు. మా ఆయన ఒకసారి టేస్ట్ చేయాల్సిందే, రా చూద్దాం, పోదాం రా, బాగుంటాయి అంటే వచ్చినాను. నాకేంటో ఎలా ఉంది. బాగుంది, పుల్ల పుల్లగా. ఇది వెజిటేబుల్స్, అది వెజిటేబుల్స్ కనిపిస్తుంది. అది ఎందుకునా ఎగ్గేనా? నేను తినలేదు ఇంత. పర్లేదండి, బాగానే ఉంది. ఇంకా మిగతా ఎలా ఉంటాయో కాలిపోతుంది. ఇదిగోండి ఇంకొక ఐటమ్ వచ్చింది, అపెటైజర్ ఇది కూడా. సో ఈ చికెన్ ని ఇందులో పెట్టేసి ర్యాప్ చేసుకొని అందులో ముంచుకొని తినాలి కూడా. చాలా కష్టాలు అబ్బా. సో ఇది కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇది మెయిన్ కోర్స్ అనమాట. వచ్చింది ఆరెంజ్ చికెన్, బ్రౌన్ రైస్. ఇందాక వచ్చిన ఈ ఫుడ్ నాకు అస్సలు నచ్చలేదండి. ఇది ఏంటో ఆ సాస్ స్మెల్ అస్సలు నచ్చలేదు. చికెన్ తెరియాకి అండి ఇది. ఇది ఎలా ఉందో చూద్దాము. ఇది నచ్చకపోతే మాత్రం మేము వేరే రెస్టారెంట్కి వెళ్తాము. సో నాకు అక్కడ ఏం ఫుడ్ నచ్చలేదండి. ఇందాక చూపించా కదా ఆరెంజ్ చికెన్ చెప్పేసి, అది కూడా నచ్చలేదు నాకు. ఏంటో ఆ సాసెస్ ఏంటో ఫ్లేవర్స్ బాగాలేవు అనమాట. సో అందుకని ఇక్కడ చీజ్ కేక్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఎదురునే ఉంటుంది, అందులోకి వచ్చాము. కానీ ఇక్కడ ఆర్డర్ పెట్టి తినేంత టైం లేదు, అందుకని ఇప్పుడు టేక్ అవే తీసుకుపోతున్నాం అనమాట. సో చెప్పాము, ఇంకా మాది ఇంకా రాలేదు, 20 minutes చెప్పారు, అందుకే కూర్చున్నాను ఇక్కడ. సో తీసుకొని ఇంక ఇంటికి వెళ్తాము. నీకెలా అనిపిస్తుంది అశోక? ఇందాక మా ఇద్దరికి అంత నచ్చదండి, ఏదో అలా అలా మా ఆయన తిన్నారు కానీ 20 minutes అని చెప్పారండి. సో అందుకే వెయిట్ చేస్తున్నాము. అదే మంది అనుకుంటారు తెచ్చినట్టుంది. మాదే అండి, పిలుస్తున్నారు, ఇంక తీసుకొని వెళ్తాము. పార్సల్ తీసుకొని అండి తర్వాత చిన్న షాపింగ్ ఉండిందనమాట, షాపింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. సో ఏదో మేము లంచ్ ప్లాన్ చేసుకుంటే అది కాస్త కొంచెం నాకు ఫుడ్ నచ్చక కొద్దిగా డిసప్పాయింట్ అయింది. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుందండి. ఏమంటావు అశోక? డిసప్పాయింట్ అవ్వకూడదు మనం, ఆప్షన్స్ ఎత్తుకోవాలి మరి, అంతే అంతే. కానీ కొంచెం బాధ కలిగింది అరే అనేసి. అంతేగా, ఏమంటావు? మా ఆయన ఏం చెప్పినా అంతేగా అంతేగా అంటారు. సో ఏదో ట్రై చేద్దాం అనుకున్నాము, కానీ నాకు నచ్చలేదు. మా ఆయనకి కొద్దిగా నచ్చింది, కొద్దిగా నచ్చలేదు. సో అదనమాట అండి. ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాము. సో ఇలాగ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.